నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు ప్రసూన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అర్హులైన పేదవారిని గుర్తించి సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకే ప్రభుత్వం నవశకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడి. సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో వైఎంసీ కమిషనర్ కార్యాలయం ముట్టడి. శివారు కాలనీల్లో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆధ్వర్యంలో డిఆర్సీ ముందస్తు సమావేశం. డిఆర్సీ సమావేశానికి ఆయా శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని ఆదేశం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందాలన్నదే సీఎం వైఎస్ జగన్ ధ్యేయమని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం నవశకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఒంగోలులోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నవశకం కార్యక్రమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ నవశకం కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్లు ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు సహకరించి సమగ్ర సమాచారాన్ని అందించాలన్నారు. వైఎస్ఆర్ బియ్యం కార్డు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన కార్డు, అమ్మబడికి సంబంధించి ఆర్థిక సాయం తదితర అంశాలపై ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి సర్వే జరుగుతుందన్నారు. ఇంకా పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జేసీఎస్ షాన్మోహన్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, జడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించి లబ్ధిదారుల యొక్క డేటాను సర్వే చేసి వ్యాలిడేట్ చేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో శాచ్యురేషన్ బేసిస్ మీద అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వం ద్వారా అమలు చేసే కార్యక్రమాలకు సంబంధించిన ప్రయోజనం చేకూర్చాలన్నటువంటి లక్ష్యంతో ఈ సర్వే నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో ప్రధానంగా రైస్ కార్డ్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డ్, అట్లాగే కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన అంటే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్, జగనన్న వసతి దీవెన, మెయింటెనెన్స్ ఫీజ్, ఇంకా అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ కాంబినేషన్ కింద అట్లాగే రజకాస్ నాయి బ్రాహ్మిన్స్ టైలర్స్ సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చే విషయంలో ఈ సర్వే నిర్వహించడానికి ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజున మండలాల్లో సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడికి రమ్మని వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దీంట్లో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఆర్డీ నుంచి ఏపీఎం, అట్లాగే ఈఓ, పిఆర్డీ. నగరంలోని శివారు కాలనీల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ తమ నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో సిపిఐ నగర కార్యదర్శి ఎస్డి సర్దార్, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుటూరు ప్రకాశరావు, సుభాన్ నాయుడు, మస్తాన్, పివిఆర్ చౌదరితో పాటు పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. శివారు కాలనీల్లో త్రాగునీటి సమస్య, డ్రైన్స్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానాలు లేక, వీధి లైట్లు, శానిటేషన్ లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు.
ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ కార్పొరేషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నగర వాసులకు మంచినీటి వసతి, అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాలు, అదేవిధంగా దాదాపు 30 కాలనీలు ఏదైతే ఉన్నాయో కాలనీల్లో సరైనటువంటి రోడ్లు లేవు, ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు, పక్కా గృహాలు నిర్మించలేదు, మురుగు కాలువలు లేవు. అదేవిధంగా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ ఇంతవరకు పోతురాజు కాల ఆధునీకరణ పనులు ఇంతవరకు జరగలేదు. అదేవిధంగా రైలు కట్టకి తూర్పు వైపున దాదాపు 20,000 మంది 10 కాలనీల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో అక్కడ మంచినీటి సౌకర్యం లేని పరిస్థితుల్లో శివారు ప్రాంతపు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకి కృషి చేయాలని, దాంట్లో భాగంగానే ఏదైతే 300 మంది నివాసం ఉన్నారో సరళాదేవి నగర్ కానివ్వండి, దత్తాత్రేయ కాలనీ, లేకపోతే పోతురాజు కాలు ఒడ్డు ఉన్నటువంటి బలరాం కాలనీ, లేకపోతే ఆతల నేతాజీ కాలనీల్లో నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్న కారణంగా ఈరోజు మరి వాళ్ళకి ఇంటి పన్నులు లేని కారణం చేత మంచినీటి పైపు లైన్లు కానీ లేకపోతే మరే ఇతరమైనటువంటి సౌకర్యాలు పొందడానికి అవకాశం లేని కారణం చేత ఈరోజు మేము తక్షణమే ఈ శివారు ప్రాంతాల్లో జిల్లా సమీక్షా కమిటీ డిఆర్సీ సమావేశానికి ఆయా శాఖల అధికారులందరూ సమగ్రమైన సమాచారంతో రావాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో ఆయన డిఆర్సీ ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు, గుండ్లకమ్మ, వెలిగొండ, చినపోలి రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోతల చెంచయ్య, పాలేరు రిజర్వాయర్కు సంబంధించి భూసేకరణ అంశాలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. అలానే ఖరీఫ్, రబీ సీజన్ క్రింద పంట సాగు వివరాలు, విత్తనాల పంపిణీ, రైతు భరోసా తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు, అమ్మబడి, డిజిటల్ క్లాస్ రూమ్స్, పోషణ అభియాన్ అమలుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ షాన్మోహన్, జేసీ2 నరేంద్ర ప్రసాద్, ఇరిగేషన్ శాఖ ఎస్సీ రెడ్డయ్య, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, ఇంకా వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఎంత మనం రిలేట్ చేస్తాం, ప్యాడీకి ఎంత ఇచ్చామో పక్కన యాడ్ చేస్తుంది ఒక పాయింట్ మనం అమౌంట్ చేసాం కదా, బేస్ కంపెనీ చేసే కాదు. మీకు వీలైతే ఎంతమంది ఉన్నారో అంత లెక్కేసి వాళ్ళకు ప్రతి లాస్ట్ 2005 ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు 100 days 170 రూపీస్ యావరేజ్ 170 ఇది కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళకు అక్కడ ఎనాలిటిక్స్ ఉంటాయి, ఎలాంటి వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయలేదు. వాటి కూడా లిక్విడిటీ ప్రొవైడ్ అయ్యి అవన్నీ కూడా వాళ్ళకి అందట్లేదు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ రూట్స్ అన్ని కూడా పాడైపోయిన వాళ్ళు ఇంప్రూవ్ రిపేర్ చేయట్లేదు. పీడీఎస్యూ ఒంగోలు నగర కౌన్సిల్ సమావేశం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు విద్యారంగ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై వక్తలు మాట్లాడారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు ఎం ధనరాజ్, పీడీఎస్యూ నగర కమిటీ సభ్యులు ఆర్ మోహన్, జి సాయి, లక్కీతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యా విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని, దీనిపై ప్రతి విద్యార్థి పోరాటాలకు సిద్ధం కావాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్ దిశానిర్దేశం చేశారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యలో అనేక రకాలైన అంశాలని మరి దాన్ని చేర్చి ఈ ఇప్పటికి ఉన్నటువంటి విద్యలో బ్రాహ్మణీయ భావజాలను ప్రవేశపెట్టి విద్యారంగాన్ని మోసం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. అందుకని మనం పీడీఎస్సీగా మనం అడుగుతున్నాం, ఈ విద్యార్థులు కావాల్సింది మూఢనమ్మకాల విద్య కాదు, విద్యార్థులు కావాలి శాస్త్రీయ విద్య కావాలి, అందరూ సమాన విద్య కావాలని చెప్పేసి మనం పోరాడుతూ ఉన్నాం. మరి దాదాపు ఎలక్షన్ల ముందు అనేక రకాల హామీలు విదేశాల్లో నొలదప్పు తెచ్చి మరి అందరికి తలా అకౌంట్ లో డబ్బులు వేస్తానని చెప్పిన ప్రభుత్వం నేడు మాట మార్చి రోజు మరి అన్యాయం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మరి మనలో కూడా అధికారంలోకి వచ్చినారు దేశభక్తి పేరుతో ఈ దేశంలో
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛ భారత్కు కంకణబద్దులై ఉంటామని అధికారులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ షాన్మోహన్, జేసీ2 నరేంద్ర కుమార్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, జడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, డిపిఓ నారాయణ రెడ్డి, డిఆర్డీఏ పీడీ జె ఎలీషా, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సంజీవరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ ఎం లక్ష్మీ సుధా, జడ్పీ డిప్యూటీ సీఈఓ సాయి కుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ కె నాగముని, ఓఎంసీ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి, డిఈఓ విఎస్ సుబ్బారావు ఇంకా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తద్వారా నా కుటుంబాన్ని, నా రాష్ట్రాన్ని మరియు నా దేశాన్ని ప్లాస్టిక్ నుండి కాపాడుకుంటాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్దంకి మండలంలోని మణికేశ్వరం చిన్న కాశీగా ప్రఖ్యాతి గడించింది. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారు కోరికలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కారు. ప్రకాశం జిల్లాలో ఉన్న శైవ క్షేత్రంలో అద్దంకి మండలంలో మణికేశ్వరం చిన్న కాశీగా పూజలు అందుకోవడానికి గల కారణాలు చెబుతారు స్థానికులు. గంగ ఒడ్డున కాశీ విశ్వేశ్వరుడు ఉన్నట్లే ఇక్కడ మల్లేశ్వరుడి ఏట గుండ్లకమ్మ ప్రవహిస్తుందని, అలానే కాశీ దేవాలయం బూరుగ చెట్టు ఉన్నట్లే ఇక్కడ కూడా బూరుగ చెట్టు ఉన్నదని అన్నారు. మణికేశ్వరంలోని స్వామివారు కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు అందుకుంటున్నారు. నిత్యం భక్తుల రద్దీతో మణికేశ్వరం శైవ క్షేత్రం విరాజిల్లుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అర్హులైన పేదవారిని గుర్తించి సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకే ప్రభుత్వం నవశకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడి. సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఓఎంసీ కమిషనర్ కార్యాలయం ముట్టడి. శివారు కాలనీల్లో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆధ్వర్యంలో డిఆర్సీ ముందస్తు సమావేశం. డిఆర్సీ సమావేశానికి ఆయా శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని ఆదేశం. సత్య న్యూస్లో ఇప్పుడు నేటి మాట. చికాకుగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. ఎందుకంటే ఆ సమయంలో నోటి నుండే వచ్చే మాటలు కాదు, ఎదుటివారి మనసుల్ని చీల్చే మారణాయుధాలు. న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.